హైదరాబాద్లో బోడుప్పల్ ప్రాంతం అనుకుంటా. బోడుప్పల్ ప్రాంతం టైమ్స్ నౌ హైదరాబాద్లో వచ్చిన కథనం ఇది. ఏప్రిల్ 22, 2025 అప్డేట్ అయింది. ఇది 300 ఎకరాలు 10,000 కుటుంబాలు వక్ఫ్ బోర్డ్ ఆధీనంలోకి వెళ్ళిపోయినాయట. ఇది 2018లో ఒక ప్రాపర్టీ నమ్ముదామని పోతున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టాంప్స్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసే అథారిటీస్ వాళ్ళు ఈ ప్రాపర్టీ వక్ఫ్లు ఉన్నది కదండి, రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పగానే వాళ్ళు కళ్ళు బయలుపోయి అరే అమ్మ గిదేంద్రా భయ్ అని చెప్పి డిసైడ్ చేస్తుంటే వాళ్ళకు ఒక గెజెట్ నోటిఫికేషన్ చూపించారట. 1989 గెజెట్ నోటిఫికేషన్ దట్ ఇట్ ఈస్ వక్ఫ్. ఈ డిస్ప్యూట్ ఎప్పుడు మొదలైంది అంటే 2018లో తెలంగాణ వక్ఫ్ బోర్డ్ వర్బలీ ఇనుండ్రి నోటి మాటతో ఇలా అయ్యా జాగీర్లు నోటి మాటతో 2018లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి 300 ఏకర్ల పార్సల్ ల్యాండ్ వక్ఫ్ అని చెప్పేసిరట. 1989 గజెట్ చూపించిరట. మళ్ళీ 1989 గజెట్ చూపించి 300 ఎకరాలు వక్ఫ్ అని చెప్పి నోటి మాటతో చెప్తే గీడనే ప్రాబ్లం వక్ఫ్ది. ఇప్పుడు నేను తిరగాలిగా ఇది నా ప్రాపర్టీ ఆడ ప్రాపర్టీ కాదనని. ఇప్పుడు మొత్తం 10,000 కుటుంబాలు సర్ప్రైజ్ అయిపోయినాయా లేవా? అరే దీనమ్మ జీవితం గవర్నమెంట్ అప్రూవల్ దొరికినాయి మాకు ఇల్లులు కట్టుకోనికే, ప్రాపర్ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 1954 అండ్ 1955 పహానీ పట్టా ల్యాండ్లు తీసుకుంటే అది పహానీలు చూస్తే కూడా అది మా పట్టా ల్యాండ్ అని ఉన్నది. రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంటు, మున్సిపల్ కార్పొరేషన్, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చినాయి మాకు ఇల్లు కట్టుకోనికే, ప్రాపర్ రిజిస్ట్రేషన్లు అయినాయి, లోన్లు వచ్చినాయి, మేము ఇల్లులు కట్టుకున్నాం. ఇప్పుడు వచ్చి సడన్గా మా పహానీలన్నీ వేస్టు, ఈ పట్టా ల్యాండ్లు కావు, ఆడేదో నోటి మాట చెప్పిపోయిండు, ఇది డైరెక్ట్గా వక్ఫ్ ల్యాండు అని అంటే ఆడ అవులగాలమా ఈ పట్టా ల్యాండ్లు ఉన్నాయంత అని చెప్తున్న ఏవైతే అక్కడ ఉన్న రెసిడెంట్స్ ఏదైతే మాట్లాడుతున్నారో కరెక్టా రాంగా ఫ్రెండ్స్? 2018లో ప్రాబ్లం ఎవరో ప్రాపర్టీ అమ్ముకుందామని పోతేసరికి ఆడ ఆఫీసర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చెప్పిరట ఇది వక్ఫ్ ల్యాండ్ అంట, కొట్టుకోపోయి కానీ వాడు కొట్లాడుకోపోనని. అంటే ఎంత డ్రకోనియన్ లాల్ తయారు చేసిరు దేశంలో, డ్రకోనియన్ లాల్ తయారు చేసిరు. అదే జేపీసీలో పోయి మాట్లాడుతుంటే ఆ జేపీసీ చైర్మన్ని మన కాంచి బాటిల్తో కొట్టిరు, అటాక్ చేస్తారు. ఈ సిగ్గు తప్పిన శరం లేని రాజకీయ నాయకులు. ఇది మళ్ళీ తీసుకుపోయి సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారు. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు ఇప్పుడు ఇనుండ్రి నాకు బాధ, ప్రతి రాష్ట్రం నుంచి ఎవడో ఒకడు వేసిండు. మన రాష్ట్రంలోకైనా మాత్రం ఎవడు కౌంటర్ వేయలే భారతీయ జనతా పార్టీకి. మనం ఠేకాదారులం. మళ్ళీ ఇగో ఈడ ప్రాబ్లం వక్ఫ్ మీద. 2022లో వక్ఫ్ బోర్డు ఫార్మలీ ఒక లెటర్ ఇష్యూ చేస్తుంది, ఈ ల్యాండ్ అంతా నాది అని 300 ఎకరాలు 1989 గెజెట్ చూపించి. మళ్ళీ ఈ 1989 గెజెట్ అథెంటికా? 10,000 ఫ్యామిలీలు కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేసి 21 కాలనీలు ఉన్నాయి ఆడ 300 ఎకరాలల్లో. సుమారు 50,000 మంది ఆ కాలనీలలో బతుకుతున్నారు. వాళ్ళు షాక్, అన్సర్టనిటీకి అలా లైఫ్ పోలేదా? ఇప్పుడు సడన్గా వచ్చి రెసిడెంట్స్ అందరూ మాట్లాడతానంటే మా ప్రాపర్టీ రైట్లు ఏడిపోయినాయనంటే బుట్ట అని అంటుంది ప్రభుత్వం అంతా. లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమైనా ఉన్నదా అని అంటే ముల్లాలు మౌలీలు కూర్చుంటారు, ట్రిబ్యునల్ పాస్ అయిపోతుంది. నువ్వు హైకోర్టు పోవాలనంటే ఇలా మార్కెట్ రేట్ పెట్టి పైసలు కట్టాలి. ఈ డిస్ప్యూట్ ఏమన్నా సెటిల్ చేస్తుందా? ఈ డిస్ప్యూట్ ఏమన్నా మాట్లాడుతుందా? ఈ హక్ గురించి ఎవడన్నా మాట్లాడతాడా అని అంటున్నా. మేరా మస్జిద్ కా జమీన్ చీనా జా రా, మేరా ప్రాపర్టీ మేరే సే చీనా జా రా. మళ్ళీ ఆ రాజకీయ నాయకులే ప్రాపర్టీ వేసుకున్నారట. నాకు తెలిసి ఎంబీటీ నాయకులు పొలు తిట్టిరు, కొంతమంది ఎంఐఎం నాయకులను పొలు తిట్టిరు. అసలు ఎవడెవడికి న్యాయం చేసిండు అన్నది మీరు ఆలోచించుర్రు అయ్యా. ఇప్పుడు 300 ఎకరాలు పట్టా ల్యాండ్లలో మా భూములని తెలిసినాక ఇది వఫ్ ఎట్లా అయింది? కాగజ్ నై బతాయింగే పర్ జమీన్ హడప్ లేంగే, అబ్బాక కేతి బయట అవుతారు కహాసే ఆర్ క్యూ. అడిగితే మాత్రం మతతత్వం, లాజిక్లు అడగొద్దు, అస్సలు అడగొద్దు. ఓ హిందూ, నువ్వు భారతదేశంలో పుట్టినందుకు నువ్వు గాఢమైన నిద్రలో పండుకో, మంచిగా బజ్జో, తిన్నమా పడుకున్నామా తెల్లారిందా. భారత్ మాతాకి జై.